హాయ్ వెల్కమ్ టు టుడేస్ టాపిక్. నేను ప్రహర్షిని. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నా. అదే యూసీసీ, ఉమ్మడి పౌర స్మృతి. ఇండియాలో ఒక రాష్ట్రంలో ఇప్పుడే అంటే జనవరి 27, 2025 అమల్లోకి వచ్చింది ఉమ్మడి పౌర స్మృతి. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. యూసీసీని ఇప్పుడు అమలు చేసింది. అతి త్వరలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అసలు యూసీసీ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి మార్పులు రానున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఇప్పుడు ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో సోమవారం అంటే 27 జనవరి 2025 నుంచి యూసీసీ అమల్లోకి వచ్చేసింది. ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు వ్యతిరేకించాయి. యూసీసీ అమలుకు అధికారుల శిక్షణ సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామంటూ 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. అనుకున్నట్లే 2022 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ఏర్పాటైనప్పటి నుంచి ఏ పార్టీ కూడా అక్కడ వరుసగా 2 సార్లు అధికారంలోకి రాలేదు. తమ విజయానికి యూసీసీ కూడా ఒక కారణమని ధామీ అంటున్నారు. యూసీసీ అమలుకు ఒకరోజు ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ ఇది బీజేపీ పైలట్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. ఉత్తరాఖండ్లో అమలు చేసి ప్రజాస్పందన తెలుసుకోవాలని బీజేపీ చూస్తుందని, తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలనుకుంటోందని అన్నారు. ఈ అంశంపై ఏకాభిప్రాయం లేకపోవడంతో బీజేపీ ఉత్తరాఖండ్ నుంచి దీన్ని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అసలు యూసీసీ వల్ల ఏం మారబోతోంది అంటే, ఉత్తరాఖండ్లోని గిరిజన తెగలు, ప్రత్యేక రక్షణ ఉన్న వ్యక్తులు, సముదాయాలకు మినహాయించి మిగతా ప్రజలందరికీ యూసీసీ వర్తిస్తుంది. ఇక్కడ యూసీసీ చట్టంలో వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వీటికి సంబంధించిన అంశాలు మిళితమై ఉంటాయి. ఇది స్త్రీ పురుషులకు కనీస వివాహ వయసును నిర్ధారిస్తుంది. అన్ని మతాల వారికి విడాకులు, ఇతర విధానాలకు ఒకటే పునాదిని నిర్మిస్తోంది. ఈ చట్టం బహుభార్యత్వాన్ని నిషేధిస్తోంది. ఈ చట్టం ప్రకారం జీవిత భాగస్వామి లేని ఇద్దరి మధ్య మాత్రమే వివాహం జరుగుతుంది. కనీస వివాహ వయస్సు పురుషుడికి 21, స్త్రీలకు 18 సంవత్సరాలు ఉంటాయి. అయితే వివాహ నిబంధనలు ఎలా ఉంటాయి అంటే, చట్టపరమైన విధానాలు లేదా మతపర ఆచారాల ప్రకారం వివాహం జరగొచ్చు. వివాహం జరిగిన 60 రోజుల్లోపు ఆ పెళ్లిని రిజిస్టర్ చేయాలని యూసీసీ చట్టం చెబుతోంది. యూసీసీ కింద అన్ని విధాలైన పెళ్లిళ్లు, సహజీవన బంధాలను రిజిస్టర్ చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్లైన్ ద్వారా వివాహాన్ని రిజిస్టర్ చేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2010 మార్చి 26కు ముందు రాష్ట్రంలో లేదా రాష్ట్రం వెలుపల జరిగిన ఏ వివాహమైనా ఆ పెళ్లి చేసుకున్న ఇద్దరూ కలిసి జీవిస్తున్నట్లయితే, చట్టపరంగా అర్హులైతే ఈ యూసీసీ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు ఆ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఆపరేషన్ లేదా పోరాటంలో భాగంగా ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికుల కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టంలో విడాకుల నిబంధనలు ఎలా ఉన్నాయి అంటే, ఈ చట్టం ప్రకారం భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదం ఉంటే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అక్కడ చట్టపరంగా వారి సమస్యను పరిష్కరిస్తారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకున్నా కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ చట్టం విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి కారణాలు ఉండాలి అంటే, భార్యాభర్తల్లో ఎవరైనా ఇష్టపూర్వకంగా వేరొకరితో శారీరక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, భార్యాభర్తల్లో ఎవరైనా క్రూరంగా ప్రవర్తించినప్పుడు, లేదా పెళ్లయ్యాక కనీసం 2 ఏళ్ల పాటు ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్న పక్షంలో, అలాగే భార్యాభర్తల్లో ఒకరు మతం మారి ఉంటే, లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, భార్యాభర్తల్లో ఎవరైనా సుఖ వ్యాధులతో బాధపడుతుంటే, లేదా 7 ఏళ్లుగా దూరంగా ఉంటే విడాకులు తీసుకోవచ్చు. అయితే ఇకపై వివాహమైన ఏడాదిలోపు విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడం నిషేధం. కానీ అసాధారణమైన కేసుల్లో దీనికి మినహాయింపు అయితే ఉంటుంది. ఒక వ్యక్తి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఇక విడాకులు తీసుకోలేరని యూసీసీ చట్టం చెబుతోంది. అంతేకాదు, యువతీ యువకులు ఎవరైనా నెల రోజులకు పైగా సహజీవనంలో ఉండి దాని గురించి వెల్లడించకపోతే వారికి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 జరిమానా పడే అవకాశం ఉంది.
యూసీసీ అమలు ఏర్పాట్లతో పాటు సహజీవన బంధాలకు సంబంధించిన చట్టాన్ని చేయడానికి కూడా ఏర్పాటు జరుగుతుండడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ యూసీసీలో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వారి కోసం లేదా అందుకు సిద్ధమవుతున్న వారి కోసం నిబంధనల్ని రూపొందించారు. ఈ బంధంలో ఉన్నవారు జిల్లా రిజిస్ట్రార్ ముందు ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రం వెలుపల నివసించే ఉత్తరాఖండ్ వాసులు కూడా తమ జిల్లా రిజిస్ట్రార్ వద్ద తమ సహజీవన బంధం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ బంధం ద్వారా జన్మించిన పిల్లలకు కూడా చట్టబద్ధత కల్పిస్తారు. అయితే మైనర్ల మధ్య లేదా ఇప్పటికే పెళ్లైన వారి మధ్య సహజీవనం ఇకపై చెల్లదు. అలాగే బలవంతంగా లేదా మోసపూరితంగా ఈ బంధంలో ఉన్నట్లయితే అది కూడా చెల్లదు. 21 ఏళ్లలోపు ఉండి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న యువతీ యువకుల తల్లిదండ్రులకు ఈ బంధం గురించి ముందుగానే తెలియపరచాల్సి ఉంటుంది. ఎవరైనా యువతీ యువకులు నెల రోజులకు పైగా సహజీవనంలో ఉండి దాని గురించి వెల్లడించకపోతే వారికి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 రూపాయలు జరిమానా పడే అవకాశం ఉంది. ఈ బంధాన్ని ముగించాలి అనుకున్నా దాని గురించి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇకపై ఇండియాలో చట్టాలు మారబోతున్నాయని గుర్తుంచుకోవాలి. బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. యూసీసీని ప్రస్తుతం ఉత్తరాఖండ్లో అమలు చేసింది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేయడానికి పావులు కదుపుతోంది. సో ఇకపై ఇండియాలో చట్టాలు మారబోతున్నాయని గుర్తుంచుకోవాలి. బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. యూసీసీని ప్రస్తుతం ఉత్తరాఖండ్లో అమలు చేసింది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేయడానికి పావులు కదుపుతోంది. సో ఇండియా మొత్తం ఇప్పుడు యూసీసీ పైనే చర్చిస్తోంది. సో చూద్దాం ఏం జరుగుతోందో. ఇది వాల్టి టుడేస్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.